అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పులిపాక కనకదుర్గ గారు రచించిన నాన్న అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. వేణుగోపాల స్వామి గాలిగోపురం చిరుగంటలు చిరుగాలికి చేసిన మంజుల నాదం వీణుల విందు చేసింది. కంటే కూతుర్నే కనాలి అంటూ గర్వంగా అన్న నాన్న మాటలు అంతకంటే వినసొంపుగా వినిపిస్తున్నాయి నాకు. అప్పుడు సాయంకాలం 6 అయింది. పండగకు కొత్త బట్టలు తీసుకోవాలని నన్ను వెంటబెట్టుకుని బయటికి వచ్చాడు నాన్న. ఒక్క స్కూలుకి వెళ్ళే సమయాన్ని మినహాయిస్తే నాన్న వెంట నేను ఎప్పుడూ ఉంటాను. అభిమానమున్నవాళ్ళు మమ్మల్ని నెహ్రూజీ, ఇందిరాగాంధీలతో పోలిస్తే మరికొంతమంది అక్కసుగా నన్ను నాన్నకూచి అనటం మాత్రం కద్దు. ఎవరు ఎలా అనుకున్నా నాన్నంటే మాత్రం నాకు ఎంతో ఇష్టం. ఇక నాన్నకు నేనంటే పంచప్రాణాలు. కాలు కింద పడితే కందిపోతానేమోనన్నంత అపురూపం. అయినా కందిపోవటానికి నేనసలు కాలు కింద పెడితేనే కదా. నన్ను గుండెల మీద పెంచాడు మా నాన్న. కూతుర్ని అంత ప్రాణప్రదంగా ప్రేమించే నాన్నతో అంతకు ముందు సూరయ్య ఏమన్నాడంటే, నీకు ఒక మగ నలుసు ఉంటే బాగుండేది అన్నాడు. అయినా ఆయనకు బాగయిందిలే. ఇద్దరు అబ్బాయిలే ఉన్న నీకేం తెలుస్తుంది కూతురు విలువ. ఎంతమంది కొడుకులున్నా నా బంగారు తల్లికి సరిరారు. అందుకే కంటే కూతుర్నే కనాలి అంటూ నన్నే చూసుకుంటూ గర్వంగా అన్నాడు నాన్న. చెప్పొచ్చావులే పెద్ద, ప్రపంచంలో మీరిద్దరే తండ్రి కూతుళ్ళయినట్టు అంటూ నవ్వుతాలకి వెళ్ళిపోతూ అన్నాడు సూరయ్య. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా ఆ మాటలు 100కి 100 పాళ్ళు నిజం. మరి ప్రపంచంలో అందరు నాన్నలు ఇలాగే ఉంటారో లేదో నాకు మాత్రం తెలీదు. మా నాన్న మట్టుకు ప్రేమకు ప్రతిరూపం. ఆ ప్రేమంతా నాకే సొంతం. అమ్మ నాన్న అన్నీ తానే అయి పెంచిన నాన్న తన ప్రేమతో అమ్మలేని లోటు నాకెప్పుడూ తెలియలేదు. నాకు తెలిసి నానమ్మ ఎన్నిసార్లు పోరిందని, నాన్నను మళ్ళీ వేరే పెళ్లి చేసుకోమని, ఎంతమంది ఎన్ని విధాల బలవంతం చేసినా నాన్న మరో వివాహమే చేసుకోలేదు. నా తల్లిని పెంచి పెద్ద చేయటంలోనే నాకు తృప్తి, దాన్ని చూసుకోవటంలోనే నాకు ఆనందం ఉన్నాయి. దయచేసి నన్ను బలవంత పెట్టకండి అంటూ తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు నన్ను. పూర్తిగా నాన్న పెంపకంలోనే పెరిగిన నాకు ఏనాడు ఏ చిన్న పని కూడా చేయాల్సిన అవసరమే రాలేదు. వంట చేసి గోరుముద్దలు తినిపించి తనే జడలు వేసి నన్ను స్కూలుకి పంపించేవాడు. నిజం చెబుతున్నాను, అమ్మ ఉన్నా నన్నింత అపురూపంగా చూసుకునేది కాదేమో. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన నా స్నేహితురాళ్ళు కూడా అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెద్దవాళ్ళు కాలేదు. అలాంటిది నాన్న ఒక్కసారైనా ఒక్క చిన్న దెబ్బైనా వేయలేదు నా మీద. దెబ్బలే కాదు, అసలు నాన్నలో కోపం నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. బాగా చిన్నతనంలో అనుకుంటాను, ఓసారి నానమ్మ నాన్నను పేరు పెట్టి పిలిచిందని నేను అలాగే పిలిచాను. కోపంతో మండిపడ్డ నానమ్మను నాన్న నవ్వుతూ వారించాడు. నువ్వు నా కన్న తల్లివైతే ఇది నా బంగారు తల్లమ్మా, పిలవని అన్నాడు. ఒకటేమిటి, నా బాల్యమంతా నాన్న తన ప్రేమను పంచి ఇచ్చిన తీపి జ్ఞాపకాలే. నాన్న పక్కనుంటే ఆ ధీమాయే వేరు. ఓ జ్ఞాపకం నా కళ్ళ ముందు ఇంకా సజీవంగానే ఉంది. నా పెళ్ళికని నాకు ఊహ తెలియని వయసు నుంచే నాన్న చేయించిన నగలకు బీరువాలో ఉన్న లాకర్ సరిపోకపోతే బ్యాంకు లాకర్లో పెట్టడానికి నన్ను వెంట తీసుకుని మరీ వెళ్ళాడు నాన్న. స్ట్రాంగ్ రూమ్లోకి చిన్నపిల్లల్ని అనుమతించరని చెప్పిన మేనేజర్తో, మా అమ్మాయి నాకంటే తెలివైంది, జాగ్రత్త పరురాలు కూడా, కావాలంటే తననే లాకర్ దగ్గరకు తీసుకెళ్ళండి, నేను మాత్రం ఇక్కడే ఉంటాను అన్న నాన్న మాటలు మరొక జన్మకు కూడా నేను మర్చిపోలేను. ఆ మాటల్లో నేనంటే ఎంత నమ్మకం నాన్నకి. అదంతా నా మీద గల అవ్యాజమైన ప్రేమ వల్లే కదా అనిపించింది. 200 కాసుల బంగారం కంటే, ఇంకా చెప్పాలంటే తన మీద తనకంటే కూడా నాన్నకు నేనంటేనే ఎక్కువ అని ఆ క్షణానే నాకు తెలిసింది. గర్వంగా నాన్నతో పాటుగా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. అలా ప్రపంచమంతా నాకు నాన్నే అయ్యాడు. అలాగే నాన్నకు కూడా నేనే ప్రపంచం. ఆడపిల్ల మీద అంతలా ప్రేమ పెంచుకోకు
అన్న నానమ్మ మాటలు ఏనాడైనా చెవికెక్కించుకుంటేనా? పరీక్షలకు నాతో పాటుగా మేలుకొనే నాన్న, స్నేహితురాళ్ళ అమ్మల కంటే అందంగా గోరంటాకు పెట్టి మురిసిపోయే నాన్న, ఎన్ని జన్మలకైనా ఈ నాన్నే కావాలి అనిపించే నాన్న, నన్ను మితిమించి ముద్దు చెయ్యొద్దు అన్న నానమ్మ మాటలను అస్సలు వినిపించుకునేవాడే కాదు. నా అరచేతిన పండిన గోరంటాకు ఎరుపు కంటే నాన్న కళ్ళల్లో మెరుపు మరింత ప్రకాశవంతంగా ఉండటం ఆయనకు నా మీద గల ప్రేమకు చిహ్నం. ఎందుకు నాన్నా, నేనంటే నీకు అంత ప్రేమ అని అడిగితే, నువ్వు మీ అమ్మ నాకిచ్చిన అపురూపమైన బహుమతివిరా, అయినా కన్నబిడ్డకు కాక ఎవరికి పంచుతాను ప్రేమని అన్న నాన్న మాటలు అలాగే నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటి నాన్నను ఒక్క పూటైనా విడిచి ఉండటానికి నా మనసు అంగీకరించేదే కాదు. ఏమ్మా, నాన్నను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేనిదానివి, రేపు అత్తగారింటికి వెళ్ళాక ఎలా ఉంటావు అంటూ సెలవుల్లో తన దగ్గరికి రమ్మంటే రానన్నానని పిన్ని నవ్వుతూ అంది నాతో. స్వయాన అమ్మ చెల్లెలే తను. అయితే మాత్రం ఆ పరిహాసం నాకు అస్సలు నచ్చలేదు. నేనసలు పెళ్ళే చేసుకోను, మా నాన్న దగ్గరే ఉండిపోతాను అంటూ కోపంగా ముఖం తిప్పేసుకుంటూ అంతలోనే బావురుమన్నాను. నేను మా నాన్నను విడిచి ఎక్కడికి రానని అందరికీ అర్థమయ్యింది. ఆ తర్వాత ఎవరు నన్ను తమ వద్దకి, తమ ఇంటికి రమ్మని ఒత్తిడి చేయలేకపోయారు. నాన్న పెంపకంలో ప్రేమ, సంతోషం తప్ప ఏదానికి లోటు అన్నది లేకుండా తెలియకుండా పెరిగాను. చక్కగా చదువుకున్నాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 4 నెలలకు నాకు పెళ్లి నిశ్చయమైంది. నిన్ను విడిచి ఉండలేను నాన్న, నేనసలు పెళ్లి చేసుకోను, నీతో పాటే ఇలాగే ఉండిపోతాను నాన్న అంటూ పెళ్లి చూపులకు వచ్చిన వారు వెళ్ళిపోగానే ఏడుస్తూ అన్నాను నాన్నతో. నా మాటలకు నాన్న కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తప్పురా బంగారు, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటేనే కదా నాకు ఆనందం. నన్ను నాన్న అని పిలిచే బంగారు తల్లి కడుపున పుట్టి అమ్మా అని పిలిచి ఆ రుణం తీర్చుకుంటానురా అన్నాడు నాన్న. నువ్వలా మాట్లాడితే నేనస్సలు పెళ్లి చేసుకోను నాన్న అంటూ దుఃఖం ఉధృతి పెరిగింది నాలో. వద్దురా, అంత మాట అనకు. నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. పెళ్ళైతే మటుకు ఏమవుతుంది, ఎప్పుడంటే అప్పుడు నువ్విక్కడికి రావచ్చు, చూడాలనిపించినప్పుడు నేను కూడా అక్కడికి వస్తాను అంటూ నచ్చజెబుతూ అన్నాడు నాన్న. అలా హరికి భార్యనయ్యాను. అమ్మాయిల మనసు దోచేంత అందగాడాయన. అంతేకాదు, ప్రేమించే హృదయం తన సొంతం. ఏ బంగారు పూలతో పూజ చేశానో గాని ప్రాణమిచ్చే నాన్నను, ప్రాణప్రదంగా ప్రేమించే భర్తను పొందాను. ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. మాది ఉమ్మడి కుటుంబం. ఆయన చెల్లెళ్ళిద్దరూ, మా అత్తగారు మాతో పాటే ఉంటారు. చిన్న వయసులోనే భర్త పోయినా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది మా అత్తగారు. విశాలమైన లోగిలి మా అత్తగారిల్లు. కన్న కూతురిలా చూసుకోకపోయినా మా అత్తగారు కూడా నాతో సఖ్యంగానే ఉండేది. ఇక మా ఆడపడుచులు గీత, సుధ నాతో ఇట్టే కలిసిపోయారు. తోబుట్టువులు లేక ఒంటరిగా పెరిగిన నాకు వాళ్లతో కలిసి ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది. సత్యనారాయణ స్వామి వ్రతంతో మొదలైన నా కొత్త జీవితం చాలా ఆనందంగా ఉంది. 10 రోజులు 10 క్షణాల్లా గడిచిపోయాయి. అప్పుడు వచ్చాడు నాన్న. ఒక్క క్షణం నాలో మార్పుని నేనే నమ్మలేకపోయాను. ఇన్ని రోజులు నాన్న లేకుండా ఎలా ఉండగలిగాను? తండ్రి ప్రేమను మరిపించే భర్త ప్రేమ దొరికినందుకు సంతోషించాలో, నాన్నను ఇంత త్వరగా మర్చిపోయినందుకు బాధపడాలో తెలియలేదు. ఈ 10 రోజుల్లో నాన్న కొద్దిగా డీలా పడిపోయాడు. నన్ను చూసిన ఆయన కళ్ళల్లో అమితమైన సంతోషం. ఒక్కటంటే ఒక్కరోజే ఉండి నాన్న వెళ్ళిపోతుంటే దుఃఖం ఆగలేదు నాకు. ఏడవకురా బంగారం, నువ్విలా సంతోషంగా ఉంటే నాకెంత తృప్తిగా ఉందో తెలుసా? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి అంటూ తల నిమురుతూ వాత్సల్యంగా అన్నాడు నాన్న. నాన్నతో పాటు ఉండలేకపోతున్నాను అన్న నా నిస్సహాయతకు నాకే ఏడుపొచ్చేసింది. నాన్న వెళ్ళిపోతూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను ఆయన తన గుండెల్లో అపురూపంగా పొదువుకున్నారు. అదే నాకు శాశ్వతమైన నిలవైంది. అది మొదలు ఆయన గుండెలోనే కాపురం ఉండిపోయాను. ఇంటి కోడలుగా బాధ్యతలు అందుకొని అత్తగారికి విశ్రాంతినిచ్చాను. బాధ్యతలు తీసుకున్న అత్తగారి మాటకు మాత్రం విలువనిచ్చి ఆవిడ మాట ప్రకారమే నడుచుకొని మంచి కోడలిని అనిపించుకున్నాను.
ఆడపడుచుల పెళ్ళిళ్ళు ఘనంగా చేశాను. ఇప్పుడు నాన్న అరుదుగా వచ్చే అతిథిగా మారాడు. తెలియకుండానే నాన్న దూరపు బంధువయ్యాడు. ఒక్కొక్కప్పుడు నాకే ఆశ్చర్యమయ్యేది. ఒక్క రోజైనా నాన్నను విడిచి ఉండలేని నేను ఇప్పుడు నెలలకు నెలలు, సంవత్సరాలకు సంవత్సరాలు నాన్నను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నానా అని. 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. మా అనురాగ దాంపత్యానికి గుర్తుగా మాకిప్పుడు 3 ఏళ్ల పాప. సకుటుంబంగా అందరం పెద్దాడపడుచు గృహప్రవేశానికి వచ్చాం. గృహప్రవేశం నిర్విఘ్నంగా జరిగింది. అక్కడ రాధత్తను చూడగానే సంతోషం ముప్పిరుగొంది. రాధత్తయ్య నాకు స్వయాన మేనత్త. కుశల ప్రశ్నలైపోయాయి. నువ్వు కూడా మీ నాన్న చేసిన పొరపాటు చెయ్యకు ఇందు. పిల్లకు 3 పడ్డాయి కదా, ఈసారి అబ్బాయిని కను అంటూ మాటల సందర్భంలో అంది అత్తయ్య. అత్తయ్య మాటలకు మనసు కీడు శంకించింది. నాన్న ఎలా ఉన్నారత్తయ్య అంటూ అప్పుడే గుర్తొచ్చినట్టుగా అడిగాను భయంగా. అదేమిటి ఇందు, నీకు తెలీదా? మీ నాన్నకు నెల రోజుల నుంచి ఒకటే జ్వరం. పాపం, కాస్త జావ కాచిచ్చే దిక్కు కూడా లేదాయే. నాకే వీలైనప్పుడల్లా ఇంత ఉడకేసి పెట్టొస్తున్నాను. 4 రోజులైంది నేను కూడా వెళ్ళక అంటూ, ఇది కూడా నీకు తెలీదా అన్నట్టుగా విచిత్రంగా చూస్తూ చెప్పింది అత్తయ్య. అత్తయ్య మాటలకు ఒక్కసారిగా గుండె జారిపోయినట్టుగా అనిపించింది. ఎంతైనా కూతురు కూతురే కదా ఇందు. పెళ్ళయ్యాక ఆడపిల్లకు ఏం స్వతంత్రం ఉంటుంది? మీ నాన్నకు పట్టిన గతి రేపు నీకు కూడా పట్టకూడదనే ఈ సలహా ఇస్తున్నాను. వెంటనే ఓ కొడుకును కనేసేయ్ అంటూ తన ధోరణిలో తను చెప్పుకుపోతుంది అత్తయ్య. నా మెదడులో వేల విస్ఫోటనాలు. విపరీతంగా కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అనిపించింది. అక్కడ్నుంచి పెరట్లోకి వచ్చేశాను. పాపం అత్తయ్య. నాకు నాన్న గురించి నెల రోజుల నుంచి మాత్రమే తెలియదనుకుంటుంది. కానీ సంవత్సరాలే గడిచిపోయాయి. పిల్ల పుట్టాక తన ఆలన పాలనలోనే, ఇంటి బాధ్యతల్లోనే తల మునుకలైన నేను 3 ఏళ్లలో నాన్నను 2 సార్లు మాత్రమే చూడగలిగానని అత్తయ్యకు ఎలా చెప్పగలను? ఏడాది కిందట నాన్నకు వంట మనిషిని కుదిర్చి వచ్చాక ఆ ఊసే మర్చిపోయాను నేను. కొవ్వొత్తిలా తను కాలిపోతూ నాకు వెలుగునిచ్చిన నాన్నకు నేను చూపించిన కృతజ్ఞతకు నాకు నిష్కృతి ఉండదనిపించింది. నాకు సమస్తము ఇచ్చిన నాన్నకు నేనేం చెయ్యగలిగాను? నాన్నా అంటూ హృదయం మూగగా రోదించింది. క్షణక్షణానికి నాలో నిస్త్రాణ పెరిగిపోయింది. నన్నే వెతుక్కుంటూ వచ్చిన మా వారు వెంటనే మమ్మల్ని తిరుగు ప్రయాణం కట్టించారు. దారంతా ఆయనకు నా గురించే ఆందోళన. ఇంటికి రాగానే నీరసంగా మంచం మీద వాలిపోయాను. ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకు రాలేదు. మనసంతా నాన్న గురించిన ఆలోచనలే. అప్పటికప్పుడు నాన్న దగ్గరకు వెళ్ళిపోదామన్నంత ఉద్వేగం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాన్నను వృద్ధాప్యంలో ఒంటరిని చేసేంతగా ఎందుకు విస్మరించాను? నేను కాకపోతే నాన్నను ఎవరు చూసుకుంటారు? తెలియకుండానే ఎందుకింత స్వార్థపరురాలినయ్యాను? నాన్న కూడా ఇలాగే తన సుఖం తాను చూసుకుని ఉండుంటే ఈరోజు నేను ఇలా ఉండగలిగేదానినా? మూసి ఉన్న కన్నుల నుంచి పశ్చాత్తాపం కన్నీటి రూపంలో ప్రవాహమైంది. మర్నాడే వెళ్ళి నాన్నను ఇక్కడికి తీసుకొచ్చి ఎప్పటికీ నాతోనే ఉంచేసుకుందాము అన్న నిర్ణయానికొచ్చాక మనసు కాస్త కుదుట పడింది. మర్నాడు ఉదయమే నా నిర్ణయాన్ని ఇంట్లో చెప్పేశాను. ఏంటి, మీ నాన్నను మనింట్లో ఉంచుకుందామా అంటూ అదేదో చెయ్యరాని పని అయినట్టుగా, ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించినట్టుగా విడ్డూరంగా అంది మా అత్తగారు. అవునత్తయ్యా, మీ అబ్బాయిని మీరెలా కష్టపడి పెంచారో మా నాన్న కూడా అంతకంటే ఎక్కువ కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశారు. మీరు మీ అబ్బాయితో ఉంటున్నప్పుడు మా నాన్న నా దగ్గర ఉంటే మాత్రం తప్పేముంది అంటూ సాధ్యమైనంత మామూలుగానే అన్నాను. ఆవిడ నన్నొక పిచ్చిదాన్ని చూసినట్టుగా చూసింది. నిజం మాట్లాడేవాళ్ళు పిచ్చివాళ్లలాగే కనిపిస్తారని నాకప్పుడే అర్థమైంది. అమాయకంగా మాట్లాడకు ఇందిరా. నేను కన్నది కొడుకుని, అందుకే నా కొడుకు దగ్గర ఉంటున్నాను. కానీ మీ నాన్న అభిమానమున్న మనిషి. కూతురి దగ్గరికి వచ్చి ఉండటానికి ఆయన ఒప్పుకుంటారా? అసలు నలుగురు హర్షిస్తారా అంటూ ఆవిడ ద్వంద్వ వైఖరిని మొదటిసారిగా గమనించాను నేను. ఈమె కదూ నాన్న ఆస్తిపత్రాలను ముందు చూపుతో తెప్పించి నా చేత బీర్వాలో పెట్టించింది. ఈ తరం ప్రతినిధిగా మా నాన్నగారి ఆస్తి మొత్తాన్ని తీసుకోవటానికి ఆడపిల్లనైన నాకు హక్కుంది. బాధ్యత తీసుకోవటం దగ్గరికి వచ్చేసరికి వెనకటి కాలం నాటి అమ్మాయిలా
సంప్రదాయం పేరిట మా నాన్న బాధ్యతలు నాకు లేవంటుంది. మా అత్తగారిలో ఈ డబుల్స్ స్టాండర్డ్ మీద తీవ్రమైన అసహ్యం వేసింది నాకు. ఇక ఊరుకోవాలనిపించక, ఓహో, అలా అయితే మా నాన్న ఆస్తిపత్రాలు మా నాన్నకే ఇచ్చేస్తాను. ఎవరైనా అబ్బాయిని పెంచుకొని తన ఆస్తిని ఆ అబ్బాయికి రాసిస్తే ఆయనకు కాస్త ఆసరాగా కూడా ఉంటుంది అని గట్టిగానే అంటూ క్రీగంట మా అత్తగారిని గమనిస్తూనే ఉన్నాను. ఆవిడ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అనిపించిందేమో. ఏంటమ్మా ఇందు, కూతురి దగ్గర తండ్రి ఉండటం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉన్నమాట అన్నానని నీకంత కోపమైతే ఎలా తల్లి అంటూ తెలివిగా బదిలిచ్చిందావిడ. ఎవరన్నారు ప్రపంచంలో ఎక్కడా లేదని? ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం చైనా. అక్కడి దంపతులకు అమ్మాయైనా అబ్బాయైనా ఒకే బిడ్డ ఉండాలి. అందుకే కూతురి వివాహం అయ్యాక తల్లిదండ్రులు కూడా కూతురుతోనే ఉంటారు. మీకు ఈ విషయం తెలియదు కాబోలు అంటూ ఆవేశంగా అన్నాను. నా మాటలకు ఏం సమాధానం చెప్పాలో తోచక మా అత్తగారు మౌనం వహించారు. అది కాదిందు అంటూ మా వారు కల్పించుకోబోయారు. మీరాగండి, అసలు మీ ప్రేమ మైకంలో పడే కదా మా నాన్నను పట్టించుకోలేకపోయాను అంటూ కోపంగా కస్సుమన్నాను. నా మాటలకు ఆయన కళ్ళల్లో చిలిపితనం తొంగి చూసింది కాబోలు. కానీ నా సీరియస్నెస్ గమనించి మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇందు, నన్ను కాస్త మాట్లాడనిస్తావా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వైపు తిరిగి ఇలా అన్నారు. అమ్మా, ఇందిర మాటల్లో కూడా వాస్తవం ఉంది కదా. వెనకటి రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆడపిల్లల పెళ్ళిళ్ళయ్యాక ఆమె తల్లిదండ్రుల బాధ్యతను ఉమ్మడి కుటుంబ సభ్యులు తీసుకునేవారు. అందువల్ల కొడుకులు లేని వారికి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పు? ఒక్కతే అమ్మాయని కళ్ళల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను ఆమె పెళ్ళయ్యాక మీ కర్మకు మీరు వెళ్ళిపోండి, మీరు అనుభవించండి అంటూ వదిలేయటం న్యాయం కాదు కదా. కాలంతో పాటు మనము కూడా మారాలి కదమ్మా. చెల్లాయిల పెళ్లి ఘనంగా చేశామంటే అది ఇందు నాన్నగారి సాయం వల్లే కదా. ఈ రోజున మనకు ఇంత శాంతి సంతోషం అంతా ఆయన కూతురి వల్లే కదమ్మా. అలాంటి ఆయనను మనతో ఉంచుకొని ఒంటరితనం దూరం చేయటం వల్ల సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏమిటమ్మా అంటున్న ఆయన మాటలకు అత్తగారు కూడా కన్విన్స్ అయ్యారు. నాన్నను ఇక్కడికి తీసుకురావటానికి అన్ని అభ్యంతరాలు తొలగిపోయాయి. నాన్నను తీసుకురావటానికి నేను ఆయన పాపను వెంటబెట్టుకొని మా ఊరికి వెళ్ళిపోయాం. శుష్కించిపోయిన నాన్నను చూడగానే ఏడుపు ఆపుకోలేకపోయాను. అంత నీరసంలోనూ నన్ను చూడగానే నాన్న కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగు. ఎందుకురా కన్నీళ్ళు, ఇప్పుడు నాకు ఏమైందని అంటూ సముదాయింపుగా అన్నారు నాన్న. కన్నీరు నిండిన కళ్ళతో ఓ మారు ఇల్లంతా పరికించాను. అపరిశుభ్రతకు నిలయంగా ఉంది ఆ ఇల్లు. శుభ్రతకు ప్రాణం పెట్టే నాన్న అలాంటి వాతావరణంలో ఉండవలసి వచ్చినందుకు నా మీద నాకే కోపం వచ్చింది. చాలా బాధగా అనిపించింది. దీనికంతటికి కారణం నేనే కదా అనిపించింది. అక్కడ ఒక్క క్షణం కూడా నాన్నను ఉంచాలని ఇక అనిపించలేదు. నాన్న, ఇక్కడ అస్సలు బాగోలేదు. నువ్వు నాతో పాటు బయలుదేరు. ఇక నుంచి మనమందరం కలిసే ఉందాం అన్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం తక్కువైందిరా ఇందు? నువ్వు కుదుర్చి వెళ్ళిన వంట మనిషి మానేసింది. మరో మనిషి దొరకగానే అంతా సర్దుకుంటుంది. ఈ మాత్రానికే నన్ను మీతో పాటు వచ్చేయమంటే ఎలా అంటూ అభిమానంగా అన్నారు నాన్న. అక్కడికి వస్తే ఎక్కడ నాకు భారం అవుతానోనని ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారు నాన్న. నాన్న మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఆయన భయం. ప్రేమను పంచటం తప్ప ఏ చిన్న సేవ కూడా నా నుంచి ఆశించటం నాన్నకు ఏనాడూ తెలీదు. కానీ నాన్నను ఎలా ఒప్పించాలో, ఎలా అవునని అనిపించాలో నాకు బాగా తెలుసు. సరే మరి, నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళను. నీతో పాటు ఇక్కడే ఉంటాను అంటూ మొండిగా అన్నాను. ప్రేమను పంచటం తప్ప గదమాయించటం తెలియని నాన్న నిస్సహాయంగా ఉండిపోయారు నా మాటలకు. నిజంగానే ఆయన నేను ఎక్కడ విడిపోతామోనని విలవిలలాడిపోయారు. మావయ్య, దయచేసి ఒప్పుకోండి. మీకోసం ఇందిర కోసం పాప ఇక్కడికి వచ్చేస్తే అక్కడ నేను, నా వ్యాపారం ఏమైపోవాలి? ఒకసారి ఆలోచించండి. దయచేసి నా కోసమైనా ఒప్పుకోండి అంటూ దిగులు అభినయిస్తూ నాటకీయంగా అన్నారు ఈయన. వద్దొద్దు, అలా జరగకూడదు, వీల్లేదు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అంటూ
ఎక్కడ మేం కష్టపడిపోతామోనని గబాలున అనేశారు నాన్న. నాన్నను మాతో పాటే తీసుకువచ్చాం. గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విశాలమైన గది నాన్నకు కేటాయించాం. తనకంటూ ప్రత్యేకమైన టీవీ, ఆయనకు ఇష్టమైన పాటల క్యాసెట్తో టేప్ రికార్డర్ అన్నీ ఏర్పాటు చేశాం. టైముకి భోజనం, పండ్లు, పాలు అన్నీ అమరుస్తూ జాగ్రత్తగా చూస్తున్నాను. 2 నెలల్లో నాన్న బాగా కోలుకున్నారు. అయితే కొత్తగా నాన్నలో వచ్చిన మార్పే నాకస్సలు మింగుడు పడటం లేదు. ఒకప్పుడు నేనంటే ప్రాణం పెట్టే నాన్న పార్టీ ఫిరాయించాడు. అసలు కంటే వడ్డీ ముద్దు అనే మాటను నిజం చేశాడు. నాన్న ఇంతలా మారిపోతాడని కలలో కూడా ఊహించలేదు. మొన్నటి వరకు నువ్వేరా నా బంగారు తల్లివి, నువ్వేరా నా ప్రాణం అనే నాన్నకు 3 ఏళ్ల నా కూతురు అంటేనే ఇప్పుడు లోకంగా మారింది. అదే నాకు అమితమైన కోపాన్ని కలిగించే అత్యంత ఆనందకరమైన విషయం. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన పులిపాక కనకదుర్గ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.